నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో చాలా పాతదండి, 9 నెలల క్రితంది. అయితే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అప్పుడు నాకు సరిగ్గా వీడియో చేయడం రాదండి. కొత్త మూలాన్ని నేను చంటి పిల్లోడికి స్నానం చేయించినప్పుడు అక్కడ బర్రర్ పెట్టాలంట. అది నేను పెట్టకుండానే వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తే అది వీడియో క్యాన్సిల్ చేస్తుంది, తీసుకోలేదు యూట్యూబ్. ఇంకా తీసుకోవట్లేదు. నాకు ఎందుకు తీసుకోవట్లేదో నాకు తెలియలేదు, దివ్యకు కూడా తెలియలేదు. సరేలే అని ఆ వీడియో పక్కన పెట్టేశాను. అసలు మేము అంటే పురుడు స్నానం ఎలా చేస్తాము ఏంటి అనేది వివరించాను. ఆ వివరించింది నేను వీడియో అవ్వలేదు. అయితే రాత్రి చాలాదే నా ఫోన్ అంతా నిండిపోయి ఫోన్ అవ్వట్లేదని చెప్పి చాలా వరకు డిలీట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ వీడియో కనిపించిందండి. అయితే మన వాళ్ళతో ఈ విషయం కూడా పంచుకుందాము. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యాను కదా, మరి నేను కొద్దిగా నేర్చుకున్నాను కదండి బర్రర్ చేయడం అవన్నీ. అందుకని వాళ్ళ ఉదయం నుంచి అది బర్రర్ చేసి ఆ వాయిస్ ఫస్ట్ వాయిస్ అలాగే ఉంచి మళ్ళీ ఈ వీడియోలన్నీ వెనక వీడియోలు కూడా ముందు పెట్టి నేను వాయిస్ ఇచ్చి చూపిస్తున్నానండి. వీడియో చూడండి, చాలా బాగుంటుంది లాస్ట్ వరకు. అంటే మేము ఎలా చేస్తాము అంటే చాలామంది పురుడు స్నానం చేపిస్తారు, కాకపోతే మా ఇంట్లో ఎలా జరిగింది అన్నదే మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూడండి. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్రాలో అయితేనండి 7వ రోజునో 9వ రోజు అలా స్నానం చేపిస్తారు. బొంబాయిలో అలా కాదండి. డెలివరీ అవ్వగానే తలకి టోపీ పెట్టేస్తారు, చైర్లో తీసుకెళ్ళి శుభ్రంగా వేడి నీళ్ళతో స్నానం చేయించేసి వాళ్ళు ఫ్రాక్ వేసేసి, గవర్నమెంట్ హాస్పిటలే, ప్రైవేట్ హాస్పిటల్ గట్ట కాదు. నేను ఇద్దరిని, పెద్దదాన్ని స్వాతిని ఝాన్సీని కూడా అక్కడే డెలివరీ అయ్యానండి. అందుకే ఆ అనుభవం చెప్తున్నాను. అయితే డైలీ స్నానం చేసేస్తారండి అక్కడ. పొద్దున్నే లేచి డాక్టర్స్ వచ్చేటప్పటికి స్నానం చేసేసి రెడీగా ఉండాలా తల్లి. బిడ్డకేమో వాళ్ళు తీసుకెళ్ళి చేయించేస్తారు, నర్సులు తీసుకొచ్చి మనకు చెప్తే మనం రెడీ చేయాలి. డాక్టర్స్ 10ంటికి వస్తారు, అలా ఉంటుంది అక్కడ. అయితే ఆ అనుభవంతో నేను ఏం చేస్తానంటే వీళ్ళని 7 రోజుల వరకు ఉంచను. వాటిలోనే ఇక్కడి నుంచి వేడి నీళ్ళు కాసుకెళ్ళి స్వాతికి అయితే పోస్తానండి, అదే చెప్పాను. ఆ తర్వాత 5వ రోజున అలా రోజు స్నానం చేయించేస్తాను. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి నేను అలా చేస్తాను. అందరూ అలా చేయాలని ఏం కాదు, నేను ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అయితే అప్పుడు వాయిస్ కొంచెం స్లోగా కూడా ఉంటుందండి, ఎందుకంటే అప్పుడు అలవాట్లేదు కదా, కొత్తగా పెట్టానప్పుడు ఛానల్. వినండి. నమస్తే అండి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పాపకి 7వ రోజు పురుడు స్నానం చేయించారు కదండి, అదేనన్నమాట. అంటే ఆ రోజు తీసాము, కానీ నాకు బాగోలేదు కదా, అందుకే పెట్టలేదు. ముందు బాబుగాడికి స్నానం చేయించేస్తున్నారు. మా ఇంటి పక్కన ఉన్న పెద్దవాళ్ళని పిలిచి చేయించేయమంటే వాళ్ళు వచ్చి చేయించేస్తున్నారండి. ఆడికేమో నలుగు పెడుతున్నారు. నలుగు పెట్టి అంటే నలుగు పిండి, నూనె, పసుపు, కొబ్బరి నూనె అండి, అవి వేసి వెల్లుల్లిపాయలు కాసి, అంటే వెల్లుల్లిపాయలు దంచి కొబ్బరి నూనెలో వేసి కాస్తారు. అవి కాసిన నూనె వేసి గోరెచ్చగా పెట్టి నలుగు పెడతారండి. ఇంకా పిల్లల సంతానం అయితే మామూలేండి మాకు. ఇంకెంతసేపు పిల్లలు ఉంటారు కదా, ఇంకా మా టెంట్లో పిల్లలు రాలేదు. అయితే వాడికి నలుగు పెట్టేసి స్నానం అది చేయించేస్తున్నారు. పురుడు స్నానం అంటే పూర్వం ఎలా ఉండేదంటేనండి, మా టైంలో ఇంటింటికి చెప్పేవాళ్ళు. వాళ్ళేమో బిందెలతోటి నీళ్ళు తేడం, ఆ బిందెల్లో వేపాకు వేసుకొని వేడి నీళ్ళు కాసుకొని ఆ బిందెకి ఒక పసుపు ముద్ద పెట్టుకొని వచ్చేవారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి నీళ్ళు పురుడు స్నానం చేయించి మంచం మీద కూర్చోబెట్టి ఇవన్నీ చేసేవారండి. అవన్నీ తెలిసే ఉండొచ్చు బహుశా చాలామందికి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ కాదనుకోండి, ఇప్పుడు అంతా బిజీ షెడ్యూల్ అయిపోయిందండి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరూనేమో కొంతమంది ఇళ్ళ పనులకి వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఏమో షాపులకి అది వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పొద్దున్నే వంటలు చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి చెప్పిన కాడి నుంచి ఆ రోజు పని మానేయాల, ఎందుకులే అనేసి ఇంకా ఎలాగా మళ్ళీ 21వ రోజునో లేకపోతే 29వ రోజునో ఎలాగ ఉయ్యాలో వేసినప్పుడు ఎలాగ చిన్న ఫంక్షన్ చేస్తాం, అప్పుడు ఎలాగ చెప్తాం కదా. ఇంక ఇప్పుడు ఈ ఆడావిడంతా ఎందుకులే అందరికీ చెప్పడం అని ఇంకా పెద్ద డేక్షతో నీళ్ళు పెట్టించేసి
నేనే వాళ్ళ పెద్దోళ్ళని పిలిపించాను, వచ్చి చేయించేయండి అంటే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి చేయించేశారండి. ఆ అమ్మ అదిగోండి మొన్న నాన్న చనిపోయారు కదా, నేను రానమ్మా అన్నది. రాకపోతే కుదరదు, రావాలా, నేను అలాంటివి ఏం పట్టించుకోను, నీకేమ్మా శుభ్రంగా 5 పిల్లలు వాళ్ళ సంతానం అవన్నీ ఉంటుండగా నువ్వేంటి అలాగా అనేసి అంటే వచ్చిందండి పాపము. అయితే ఇదిగోండి ఇక్కడ ఎల్లుల్లిపాయలు కొబ్బరి నూనె వేసి మరగబెట్టిన నూనె ఉంటుంది కదండి, పసుపు వేసి అవి గోర్లకు పెడతారు. మరి అన్ని చోట్ల మరి మన ఆంధ్ర చోట అయితే పెడతారు, మరి వేరే చోట ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మరి ఇదిగోండి గోర్లలో పెడుతున్నారనమాట. ఆ నూనె గోరువెచ్చగా రాస్తున్నారు. అయితే వేపాకు, శనగపిండి, పసుపు ఈ 3 కలిపి మిక్సీ చేసి అది పెడతారండి. నలుగులా పెడతారు, మొత్తం ఒళ్ళంతా రాస్తారు. అదంతా మీకు చూపించలేదు అనుకోండి, అయితే కొంచెం చూపిందామని చిన్నదే చూపించాను. అగోండి చేతులకు రాసేది మొత్తం ఒళ్ళంతా, ముఖానికి, ఒళ్ళు, కాళ్ళు అంతా నలుగు పెట్టి రుద్దుతారండి. అదిగోండి ఆ పేస్ట్ చూపిస్తున్నాను మీకు. అందులో వేపాకు, శనగపిండి, పసుపు అంతేనండి, ఆ 3 ఉంటాయి. అయితే తర్వాత కుంకుడుకాయలతో అంతా ఒళ్ళంతా శుభ్రంగా ఒళ్ళంతా రుద్దేశాక ఆ నలుగు పెట్టేశాక అప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేయిస్తారు. మంచమే కూర్చోబెట్టి చేస్తారండి. పూర్వం అంటే అదో మైల్ కింద చూసి ఆ మైల్లో అని మంచం అన్నీ ప్రత్యేకంగా ఉండేవి కదండి. అలాగా ఇంకా ఆ మంచం మీద కూర్చోబెట్టి చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏమో మనమేమో ఈ 7 రోజుల దాకా నీళ్ళు పోయడం అలాంటిది ఏం లేదండి. అసలు హాస్పిటల్ నుంచి రాకముందే నేను నీళ్ళు పోయించేస్తాను. తునిలో అయితే దగ్గరే కాబట్టి నేను క్యాన్తో పట్టుకెళ్ళి నీళ్ళు పోసేసి తీసుకొచ్చేదాన్ని ఇంటికి వచ్చాక కూడా డైలీ స్నానం అది చేయించేస్తాను. అంటే ఇక్కడ మనకు చాలామంది 7 రోజుల దాకా పోయారు, 9 రోజుల దాకా పోయారు, అలాగుంటుంది. కానీ అలా ఏమీ చేయకుండా ఉండవసరం లేదు. నేను అంటే నా వరకు నేనైతే అలాగే మరి చేసేసేదాన్ని డైలీ స్నానం మా పిల్లలు పుట్టినప్పుడు. అందుకే ఇంకా పిల్లలకు కూడా వచ్చిన వెంటనే స్నానం చేయించేసాను ఆల్రెడీ ఇంట్లో. తర్వాత ఏదంటే ఫార్మాలిటీ కోసమని ఇలా చేయించాను అంతే. ఇంకా ఆ స్నానం అయిపోయాక తను రెడీ చేసేసి సాంబ్రాణి పొగ వేస్తున్నారండి. పొగ వేసాక మొత్తం పిల్లోడికి కూడా సాంబ్రాణి పొగ వేసేసి రెడీ చేసేసి ఆడిని పడుకోబెట్టేశారు. ఇంకా ఈ పాపకు కూడా సాంబ్రాణి పొగ అది వేసి తయారు చేస్తున్నారు. అయితే మా అమ్మ అలా నించుందండి. నించుంటే నేను గెసిరేను, ఏటమ్మా అలా నించుంటున్నావు, నువ్వేం చేయబెట్టా అని అంటే పాపము నవ్వుకుంటా చేస్తుందండి. ఇంకా చెయ్యి అన్నానండి గజరే వాటికి, పాపం నవ్వుకుంటా చేస్తుంది. నేను గజరేనని మా నవ్వి అందరూ నవ్వుతున్నారు. అయితే ఇలా ఉంటుందండి. ఇంకా అంటే అన్నీ చేసుకోవచ్చు, కాకపోతే ఈ పురుడు స్నానం అంతా చెప్పి చేయడం ఇవన్నీ ఎందుకులే అనేసి నేనే కొంచెం సింపుల్గా చేసేసాను. మళ్ళీ వాడికి ఉయ్యాల ఫంక్షన్ ఉంటుందిలేండి, అప్పుడు మళ్ళీ వీడియో తీసి ఎలాగ పెడతాను. అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రేయర్ చేశారు అంకులు. అంటే ఇంకా ప్రతిదానికి ప్రేయర్ కదా, ఇంకా ప్రేయర్ చేశారు కూర్చోబెట్టి. సరే ఇంకా పెద్దోళ్ళని కొద్దిగా 2 అత్యంతలు వేసేయమన్నాను, వేసేసారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఆయన కూడా ఝాన్సీ వాళ్ళ ఆయనండి. ఇంకా మాకు రెండో హీరో అండి ఈడు. ముందేమో కన్నగాడు, తర్వాత ఈడు రెండో హీరో. ఇప్పుడు ఆడికి 9వ నెల అండి. ఇప్పుడు చూడండి ఎలా కొట్టేస్తున్నాడో. ఇంకోండి ఈడు ఇప్పుడు ఎంత అయిపోయాడండి, మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏరా మీ అమ్మ పిలిస్తేనేనా అబ్బాయి పలికేస్తున్నాడు క్యాండి బాబు. హాయ్ చెప్పు, హాయ్ సబ్స్క్రైబర్స్ చెప్పు. మా అమ్మమ్మకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. ఇది అండి వీడియో. ఉంటానండి మరి, బాయ్.